హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హియర్ విత్ భార్గవి. ఈ మధ్య నేను త్వరగా లెగుద్దామని ఫిక్స్ అయ్యి 6 to 7 మధ్యలోనే లెగడానికి ట్రై చేస్తున్నాను. మ్యాక్సిమం లెగుస్తున్నాను 7 లోపు. అండ్ డ్రై ఫ్రూట్స్ కూడా ముందు రోజు నైటే సోక్ చేసేసుకుంటున్నాను. ఇక్కడ నేను బ్రేక్ఫాస్ట్కి ప్రిపేర్ చేస్తున్నాను అవకాడో టోస్ట్. దానికి బ్రెడ్ కొంచెం రోస్ట్ చేస్తున్నాను. అండ్ మార్నింగ్ లెగడం కష్టమైన ట్రై చేస్తున్నాను లెగడానికి, బట్ లెగిస్తే మాత్రం త్రూ అవుట్ ద డే యాక్టివ్గా ఉంటుంది. అండ్ బ్రేక్ఫాస్ట్ కూడా స్కిప్ చేయాల్సిన అవసరం లేదు. మోస్ట్లీ నేను లేట్గా లెగిస్తే డైరెక్ట్ బ్రంచ్ చేసేస్తాను. బ్రేక్ఫాస్ట్కి నా దగ్గర టైం ఉండదు. ఈ బ్రేక్ఫాస్ట్ అయితే నాకు చాలా ఇష్టం. సింపుల్గా చేసేయచ్చు అండ్ ఆల్సో చాలా హెల్దీ అండ్ చాలా బాగుంటుంది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అవకాడో ఈజ్ ద బెస్ట్ ఆప్షన్ బికాజ్ ఇది చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండ్ ఆల్సో ఇట్ హ్యాస్ గుడ్ ప్రోటీన్ అండ్ గుడ్ ఫ్యాట్స్ అండ్ మోర్ ఓవర్ ఇది స్కిన్కి చాలా మంచిది అండ్ ఫిల్లింగ్గా కూడా ఉంటుంది. నేను బ్రేక్ఫాస్ట్ చేసే డేస్లో అయితే మాత్రం అవకాడో ఇన్ ఎనీ ఫామ్ నేను ఖచ్చితంగా తీసుకోవడానికి ట్రై చేస్తాను. చేసుకోవడం కూడా సింపుల్ కాబట్టి దీంట్లో కొంచెం అనియన్, టొమాటో, సమ్ లైమ్ జ్యూస్, సాల్ట్ అండ్ పెప్పర్ వేసేసుకోవడమే అండ్ దీన్ని ఇంకా బ్రెడ్లో స్టఫ్ చేసుకుంటే అయిపోతుంది. నేను ఏ రోజైతే ప్రశాంతంగా కుక్ చేసుకుందాం అనుకుంటానో ఆ రోజు నాకు అంత హడావిడి అయ్యిద్ది. నేను ఇదంతా చేస్తున్నాను, పక్క నుంచి నాకు మీటింగ్స్ అవి స్టార్ట్ అయ్యాయి, కాల్స్ కూడా వస్తున్నాయి. బట్ స్టిల్ అవన్నీ అటెండ్ అవుతూ నేను ఈ ప్రాసెస్ కంప్లీట్ చేస్తున్నాను. ఎనీహౌ మొత్తానికి ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేయగలిగాను అండ్ బ్రేక్ఫాస్ట్ చేసేసి కొంచెం సేపు వర్క్ చేసుకున్నాను. వర్క్ చేసుకున్నాక లంచ్కి ప్రిపేర్ చేయాలి కదా. ఈరోజు లంచ్లో నేను సొరకాయ కర్రీ చేద్దాం అనుకుంటున్నాను. దానికోసం కొంచెం సొరకాయ అండ్ ఆనియన్ కట్ చేసుకుని స్టార్ట్ చేశాను వంట. టు బీ ఆనెస్ట్ నాకు వంట అంత రాకపోయినా మా మమ్మీ చేస్తున్నప్పుడు నేను ఎప్పుడో ఒకసారి కిచెన్లోకి వెళ్ళి చూసింది గుర్తుంచుకొని చేయడమే నేను. ఇప్పుడు మా మమ్మీ అంత కాకపోయినా ఏదో పర్వాలేదు, నా వంట బాగానే ఉంటుంది అండ్ సమ్టైమ్స్ టేస్ట్ కొంచెం అటు ఇటు అయినా నేనే కాబట్టి అడ్జస్ట్ చేసేసుకుంటాను. హియర్ నేను కీన్వా రైస్ అండ్ సమ్ పెసరపప్పు వేసుకొని కుక్ చేస్తున్నాను అండ్ పొటాటోస్ ఉంటే ఎయిర్ ఫ్రై చేస్తున్నాను అండ్ ఆల్సో బిఫోర్ లంచ్ సాలెడ్ తీసుకొని ఆఫ్టర్ సమ్ టైమ్ లంచ్ చేసేసి వర్క్ కంప్లీట్ చేసుకున్నాను. 4 అయ్యాక వెదర్ చాలా బాగుందని నేను నా ఫ్రెండ్ ఊరికే అలా రైడ్కి వెళ్ళాము కొంచెం సేపు తిరగటానికి. తర్వాత పెద్ద వర్షం స్టార్ట్ అయింది, ఇంకా మేము ఇంటికి వచ్చేసాం. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వ్లాగ్. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.